ఇంటికి తిరిగి వచ్చిన మహాలక్ష్మి చక్రిని ఇరికించిన కన్నా. ఇంతకు ఏం జరిగింది? అసలు మహాలక్ష్మి ఇంటికి రావడం ఏంటి? మరి మహాలక్ష్మి ఇంటికి వస్తే చక్రిని కన్నా ఇరికించడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీకు చూసుకున్నట్లయితే ఇంకా మహాలక్ష్మి ఇంటికి వచ్చేసరికి మాధవని కొట్టడం, మాధవ్ బాధపడుతూ ఉండడం చూసిన మహాలక్ష్మి, ఎందుకు పెద్ది అంతలా బాధపడుతున్నారు అనగానే, ఏంటమ్మా మహాలక్ష్మి, నువ్వు నేను చెప్పడమే నీకు తప్పైందా? నాకు అబద్ధం చెప్పడం చేత కాదు. అలా అని నా తమ్ముడు కూడా అబద్ధం చెప్పేవాడు కాదు, మోసం చేసేవాడు కాదు. వాడు నిన్ను పెళ్లి చేసుకునే పరిస్థితి వస్తుందని వాడికి తెలియదు కదా. వాడిని నువ్వు తప్పుగా అర్థం చేసుకోవద్దమ్మా అని చెప్పనేసరికి, అయినా నిన్ను కొట్టడం తప్పే కదా పెద్ది అంటూ మాట్లాడడంతో, నన్ను కొట్టడం తప్పెందుకు అవుతుంది? అయినా వాళ్ళిద్దరూ గొడవ పడుతుంటే వాళ్ళిద్దరినీ విడదీయాలని నేను అనుకున్నానే తప్ప కావాలని అలా జరగలేదు కదా. దానికి ఎవరిని తప్పు పట్టలేము అని చెప్పి ఇంకా మాధవ్ అయితే చెప్తాడు. చెప్పేసరికి బయట చక్రి అన్నయ్యని కొట్టానని, తండ్రిలాగా తల్లిలాగా ఎంతో ప్రేమించే అన్నయ్యని కొట్టానన్న బాధలో తన చేతికి గాయం చేసుకుంటాడు. ఇంకా చేతిని దానికి దీనికి కొట్టుకుంటూ ఇంకా ఎంతో బాధపడుతూ ఉంటాడు. ఇంతకీ చక్రి ఎక్కడున్నాడో ఏంటో అనుకుంటూ మాధవ్ కాస్త వస్తాడు బయటికి. మాధవ్ అలా బయటికి వచ్చేసరికి ఇంకా చక్రి చేతికి గాయం చూసి, ఏంట్రా ఇది అనగానే, మరొక జన్మెత్తిన నీ ఒంటి మీద చేయి చేసుకోనన్నయ్య, నేను వాడిని కొట్టబోయే నిన్ను కొట్టానే తప్ప వేరే ఉద్దేశం లేదన్నయ్య, నన్ను క్షమించన్నయ్య అంటూ ఏడ్చేసరికి, నువ్వు ఎప్పటికీ అలా చేయవని నాకు తెలుసురా అని చెప్పి ఇంకా చక్రిని ఇటు మాధవ ఇద్దరు కూడా మాట్లాడుకుని చక్రి అయితే మాధవ్కు క్షమాపణ చెప్తాడు. ఇంకా మహాలక్ష్మి, ఇంట్లో ఇన్ని గొడవలు జరిగాయి కదా, అందులోనూ తాయారు చక్రి వాళ్ళ నాన్న ఒక రౌడీ అని, ఒక దుర్మార్గు అంటే తన భార్యని చంపి జైలుకి వెళ్ళాడు అన్న విషయం తెలుసుకున్న మహాలక్ష్మి ఆ తర్వాత ఎన్నిసార్లు నారాయణ్ని చూసినా నారాయణ కత్తి నోరడం, నారాయణ మాట్లాడే మాట తీరు నిజంగా తయారు చెప్పిందే నిజమేమో అన్నట్టుగా నారాయణ ప్రవర్తన తీరు ఉంటుంది. అలా నారాయణ ప్రవర్తన తీరు ఉండేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక భయపడిపోతూ ఉంటుంది. కొబ్బరి బొండాలు కొట్టడానికి తీసుకొచ్చిన కత్తి నూరేసరికి అది గుర్తొచ్చి మహాలక్ష్మి భయపడుతూ వెళ్ళిపోతుంది. కానీ తను ఎవరిని అడగదు, ఇంకా ఆలోచించుకుంటూ ఉంటుంది. హాస్టల్ ఇచ్చే అవకాశం లేదు, నేను ఏదో ఒక రూమ్ చూసుకుని వెళ్ళిపోవాలి, రూమ్ ఎక్కడైనా దొరికితే బాగున్ను అనుకుని కూర్చుని ఆలోచించుకుంటూ ఉండగా అప్పుడే నారాయణ అయితే లోపలికి వస్తాడు. అది చిన్న వేరుశనగ అచ్చు తీసుకుని మరీ వస్తాడు. ఎందుకు? తన మందులోకి మంచింగ్ చేసుకోవడం కోసమని తీసుకుని వచ్చేసరికి ఎప్పుడైతే మహాలక్ష్మి సోఫాలో డల్గా కూర్చుందో, అలా డల్గా కూర్చున్న మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి నిలబడేసరికి మహాలక్ష్మి భయపడిపోతూ ఉంటుంది. తాయారు చెప్పిందే పదే పదే మహాలక్ష్మికి గుర్తు రావడంతో భయపడిపోతూ టెన్షన్ పడుతూ ఉండడంతోనే వెంటనే ఇంకా మహాలక్ష్మి అయితే దగ్గరికి వస్తాడు నారాయణ. ఇదిగో తీసుకో అని చెప్పనేసరికి వద్దు అంటూ భయపడుతుండగా, తీసుకోమన్నానా అంటూ చిన్న పేపర్లో వేరుశనగ అచ్చు తీసుకొచ్చి ఇచ్చేసరికి అది ఓపెన్ చేసి చూస్తుంది. వేరుశనగ అచ్చా అని ఇలా పక్కన పెట్టబోయేసరికి హైదరాబాద్లో రూమ్స్ ఉన్నాయని టూలెట్ బోర్డు కనిపించిన ఒకటి అడ్వర్టైజ్మెంట్ ఒకటి కనిపించేసరికి అది చూసి వెంటనే మహాలక్ష్మి గదిలోకి వెళ్ళిపోతుంది. గదిలోకి వెళ్ళిపోయి అది ఎక్కడుందో ఏంటో అని మొత్తం వివరణ అంతా చదివి మరుసటి రోజు ఉదయాన్నే మహాలక్ష్మి అయితే రెడీ అయ్యి బయటకు వస్తుంది. పెద్ది, నేను బయటికి వెళ్ళొస్తాను అనగానే, ఎక్కడికమ్మా, ఒంటరిగా ఎందుకు, కన్నాను తీసుకుని వెళ్ళొచ్చు కదా అని చెప్పి మాధవ్ అయితే అంటాడు. లేదు పెద్ది, నేను ఒక్కదాన్నే వెళ్ళొస్తాను, గుడికే కదా, ఈ పక్కనే కదా, నువ్వు గుడికి వెళ్ళట్లేదు కదా వదిన అంటూ మాట్లాడుతుండగానే బయట ఈలోపు నారాయణ ఏదో గొడవ పెట్టుకోవడం, అటు నుంచి అటే మహాలక్ష్మి వెళ్ళడం జరుగుతుంది.
వదిన శాశ్వతంగా వెళ్ళిపోతుందన్నయ్య, వదిన ఇక్కడ ఉండదు. అయినా నా పిచ్చి కాకపోతే వదిన ఇలాంటి రౌడీల మధ్య, ఇలాంటి గొడవలు పెట్టుకునే వాళ్ళ మధ్య, అలాంటి ఆయన మధ్య ఉండడం అస్సలు సెట్ అవ్వదు. ఎందుకంటే వదిన ఎంతో గొప్ప ఇంటి నుంచి వచ్చింది. ఇలాంటి గొడవలు ఏమీ ఆ ఇంట్లో జరగవు. మన మధ్య గొడవలు తప్ప ప్రేమగా మాట్లాడుకునే రోజు కూడా మనకు ఎప్పుడూ రాలేదు, రాదు కూడా. అలాంటిటప్పుడు వదిన మనతో ఎందుకు కలిసి ఉంటుంది? ఎప్పటికీ కలిసి ఉండదు అని చెప్పి ఇంకా ఎంతగానో బాధపడుతూ కన్నా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి మాధవ ఆలోచనలో పడతాడు. ఇంకిక్కడ మహాలక్ష్మి ఏ ఇంటికైతే వెళ్తుందో ఆ ఇంటికి వెళ్ళి ఇంకా వాళ్ళని అన్ని వివరాలు కనుక్కుని, అద్దె కూడా కనుక్కుని, ఇల్లు బాగా నచ్చిందని అడ్వాన్స్ ఇచ్చి మరీ వచ్చేస్తుంది. వచ్చేసేసరికి ఇంటికి రావడంతో పెద్ది, రేపు నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను, నాకు వేరే చోట రూమ్ దొరికింది అనగానే ఒక్కసారిగా ఇటు మాధవ చక్రి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఏం మాట్లాడలేదు. రూమ్ దొరికిందా? ఎక్కడ మహాలక్ష్మి గారు అని చెప్పాను. కానీ ఎక్కడ అంటే ఎక్కడని కాదు, రూమ్ దొరికిందంతే. ఎందుకు ఆ రూమ్లో కూడా నన్ను ఉండనివ్వరా ఏంటి అనగానే, అయ్యో మహాలక్ష్మి గారు అలా అంటారేంటి? మీకు రూమ్ ఎక్కడ దొరికిందో అన్న విషయం నాకు తెలిస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను కదా అని చెప్పనేసరికి ఏం అవసరం లేదని మహాలక్ష్మి కాస్త గదిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడే తన చేతిలో ఆ టూలెట్ బోర్డు పేపర్ ఒకటి ఉంది కదా, ఆ పేపర్ పడిపోవడంతో అట్నుంచి అటు వెళ్తూ ఉన్న చక్రికి ఆ పేపర్ కనిపిస్తుంది. ఏంటి పేపర్ అని ఓపెన్ చేసి చూసేసరికి టూలెట్ బోర్డు ఉన్న పేపరు. ఓహో, మహాలక్ష్మి గారు ఎక్కడికే వెళ్ళి రూమ్ గురించి వెతికారన్నమాట అని చక్రి ఆ రూమ్ ఎక్కడుందే ఏంటో అనుకుంటూ వెతుక్కుంటూ వెళ్తాడు. వెళ్ళేసరికి సేమ్ యాజ్ ఇట్ ఈస్ బెల్ల కొట్టడంతో కుక్క అరుపు వినిపించి కంగారు పడతాడు చక్రి. ఈలోపు అతను బయటకు వస్తాడు. ఈ రూమ్ కావాలి అనగానే, లేదు నిన్ననే ఒక అమ్మాయి వచ్చి 3000 అడ్వాన్స్ ఇచ్చి ఈరోజు రూమ్కి వచ్చేస్తాను అని చెప్పింది అనగానే, ఆ అమ్మాయి ఎవరో తెలుసా? నా భార్య అని చెప్పాను. కానీ అదేంటి నువ్వు ఇటలీలో చెఫ్ అని చెప్పింది అనగానే, అంతే, నా భార్య నా నుంచి గొడవ పడి ఈ ఇంటికి వస్తుంది. ఒకవేళ నువ్వు ఈ ఇల్లు కనుక ఇచ్చావే అనుకో, నా భార్య కోసం నేను రోజు ఇక్కడికి వస్తాను, రోజు ఇక్కడికి వచ్చి నిన్ను మాత్రం అస్సలు క్షమించను, నిన్ను ప్రతిరోజు టార్చర్ పెడుతూనే ఉంటాను అంటూ ఇంకా వార్నింగ్ ఇస్తాడు చక్రి. ఇచ్చేసరికి, నువ్వు అమ్మాయికి రూమ్ ఇస్తే మాత్రం ఆ తర్వాత నీ ఇష్టం, కుక్కలా కాలింగ్ బెల్ అరవడం కాదు, నువ్వు అరిచే పరిస్థితి వస్తుంది అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంటి దగ్గర మహాలక్ష్మి బ్యాగ్ సర్దుకుంటూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళవరా? మహాలక్ష్మి ఉదయాన్నే వెళ్తాను అని చెప్పింది కదా అని చెప్పాను. కానీ ఏం చేయమంటావన్నయ్య, ఏదో మనసు బాగోక బయటికి వెళ్ళాను అనేసరికి, మనసు బాగోక బయటికి వెళ్ళావా? ఎలాంటి పిచ్చి వేషాలు వేయడం లేదు కదా అనగానే, లేదన్నయ్య నేనేమీ వేయడం లేదు అని చెప్పి ఇంకా మహాలక్ష్మి కరెక్ట్గా మహాలక్ష్మి బయటికి వెళ్దాము, బ్యాగ్ పట్టుకుని వద్దాము అనుకునేసరికి వదిన అంటూ కన్న వస్తాడు. ఏంటి హడావిడి అనగానే, నాకు ఈ రోజు నుంచి ఎగ్జామ్స్ వదిన, అన్నయ్య ఈ రోజు నుంచి నాకు ఎగ్జామ్స్, ఆశీర్వదించు అని మాధవ కాళ్ళ మీద పడి తర్వాత మహాలక్ష్మి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటాడు. నేను ఉండను నువ్వు వచ్చేసరికి అన్న విషయం నీకు తెలిస్తే నువ్వు తట్టుకోగలవా? ప్రతి క్షణం వదిన అంటూ నువ్వు నాకు ఎంతగానో దగ్గరైపోయావురా, కానీ నిన్ను వదిలి వెళ్ళాలంటేనే నాకు మనసు రావడం లేదు అని మహాలక్ష్మి బాధపడుతుంది. సరే ఆల్ ది బెస్ట్ అని చెప్పాను. కానీ వాడు ఎగ్జామ్కి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఇంకా ఇక్కడ మహాలక్ష్మి వెళ్తామా అని చెప్పి లగేజీ కాస్త తీసుకుని వచ్చేసరికి మాధవ కళ్ళల్లో కన్నీళ్లు కనబడుతుంది. కన్నీరు కనబడేసరికి ఇక్కడ మహాలక్ష్మి కూడా వెనక్కి చక్రిని వీణ్ణి చూసుకుంటూ ఎంతగానో బాధపడుతూ క్షోభ అనుభవిస్తూ ఇంకా బాధపడుతూనే బయలుదేరి వెళ్తుంది. ఇంకా అలా బయలుదేరి వెళ్ళేసరికి కరెక్ట్గా అక్కడే ఏ ఇంట్లో ఆ ఇంటి దగ్గరే దిగబెట్టేసి ఇంకా వాడు కాస్త కొంచెం దూరంగా వచ్చేస్తాడు. వచ్చేసేసరికి వెళ్ళి యాస్టీస్గా కుక్క బెల్ల కొట్టడంతో
బయటకు వస్తాడు. బయటకు వచ్చేసరికి ఇదిగో అమ్మ నువ్వు ఇచ్చిన అడ్వాన్సు అని చెప్పాను. కానీ అదేంటండి నన్ను ఈరోజు రూమ్కి రమ్మని చెప్పి అడ్వాన్స్ తిరిగి ఇచ్చేస్తున్నారేంటి అనగానే ఈ ఇల్లు మాకు కావాలి, మేము అద్దెకి ఇవ్వము అని చెప్పాను. కానీ అదేంటండి నిన్న చెప్పారు నెలకు 10,000 అని చెప్పారు, అద్దెకి ఇస్తాను అని చెప్పారు, మరి ఇప్పుడేంటి అద్దెకి ఇవ్వను అని చెప్తున్నారు అనగానే అద్దెకి ఇవ్వడం కుదరదు, ఇవ్వడం మాకు ఇష్టం లేదు, మేము ఇవ్వదలుచుకోలేదు అంటూ మాట్లాడేసరికి ఏ ఉద్దేశంతో ఇవ్వను అని చెప్తున్నారు, ఎందుకు ఇవ్వను అని అంటున్నారు అనగానే ఇవ్వను అని చెప్తున్నాను కదా, నా ఇల్లు నా ఇష్టం, నా ఇల్లు నా ఇష్టం అయినప్పుడు నేను ఇవ్వవలసిన అవసరం లేదు అంటూ మాట్లాడడంతో అది కాదండి అని చెప్పాను. కానీ ఇంకా నువ్వు మీరు ఏం చెప్పినా నేను వినిపించుకోను, మేము ఇవ్వడం కుదరదు చెప్తున్నాం కదా వదిలేసేయండి అంటూ చెప్పడంతో ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక మహాలక్ష్మి కాస్త సరే అని ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా బయటికి వచ్చేస్తారు. బయటికి వచ్చేసిన తర్వాత వీధి చివర చక్రి నిలబడి ఉండడంతో ఇదేంటి మీరు ఇక్కడ ఉన్నారు అని చెప్పాను. కానీ ఎందుకో నా మనసు కనిపించింది మీరు మళ్ళీ వెనక్కి వస్తారు అని, నాతో ఒక మాట చెప్పడానికైనా వస్తారు కదా అని నేను ఇక్కడే ఎదురు చూస్తున్నాను అనేసరికి నేను మీతో ఎందుకు చెప్పాలి, అసలు మీతో చెప్పవలసిన అవసరం నాకేముంది, నేను ఇక్కడ ఉండాలి అని ఫిక్స్ అయ్యి ఇక్కడికి వచ్చాను, మరి నేను మీతో ఉంటాను మీతో చెప్పడానికి వస్తానని మీరేమనుకున్నారు, కొంపతీసి ఇల్లు నాకు కాకుండా చేసింది మీరే ఏదైనా చేశారా అని. కానీ ఏంటి మహాలక్ష్మి గారు నేను మీకు ప్రతిసారి అంత లోకుగా కనిపిస్తున్నానా, ప్రతిసారి ఎందుకు నన్ను తప్పు పడుతున్నారు, నేను ఏమీ చేయలేదు అనగానే పదండి అని చెప్పి బ్యాగ్ పట్టుకుని బయలుదేరుతుంది. ఈలోపు కన్నా ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేసరికి వదిన అంటూ పిలవడంతో వదిన కనిపించదు. మాధవ డల్గా ఉంటాడు. ఏంటన్నయ్య అలా డల్గా ఉన్నావేంటి, వదినమ్మ లేదా, వదినమ్మ ఎక్కడికి వెళ్ళింది అంటూ మాట్లాడడంతో మహాలక్ష్మి అంటూ ఇంకా మాట ఏం మాట్లాడాలో అర్థం కాక సొనుగుతూ ఉంటాడు. ఇంకా మాధవ్ అయితే వదిన వెళ్ళిపోయిందా, నేను అనుకున్నానన్నయ్య వదిన వెళ్ళిపోతుందని, వదిన ఇంకా ఇంటికి రాదు, ఇంకా ఇంటికి వచ్చే అవకాశమే లేదు అంటూ మాట్లాడే అనేసరికి కేశవ్ కూడా ఒరే కంగారు పడకరా అంటూ చెప్తూ ఉంటాడు. ఎంత చెప్తున్నా వదిన రాదన్నయ్య, మన ఇంట్లో వదిన ఎందుకుంటుంది, వదిన ఇంకా ఇంటికి రాదు అంటూ ఏడవడం మొదలు పెడతాడు. ఎందుకు రాదురా వదిన, ఖచ్చితంగా వస్తుంది అంటూ చక్రి చెప్తాడు. ఏంట్రా చక్రి ఏం మాట్లాడుతున్నావు అనగానే అదుగో అన్నయ్య మహాలక్ష్మి అంటూ చెప్పడంతో మహాలక్ష్మి కాస్త లోపలికి వస్తుంది. వదినమ్మా అనుకుంటూ ఎంతో ఆతృతగా గబగబా వెళ్తాడు. ఎందుకురా కన్నా ఏడుస్తున్నావు, నువ్వు ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నావు అనగాని నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్తానురా, ఎక్కడికి వెళ్ళను, నీ దగ్గరే ఉంటాను, నువ్వు బాధపడకు, ఎగ్జామ్ ఎలా రాసావు అనగానే మా అమ్మ ఆశీర్వదించి పంపించింది కదా, చాలా బాగా రాశానమ్మా, రోజు నన్ను ఆశీర్వదించి పంపిస్తావా అంటూ అనగానే ఖచ్చితంగా రా అని చెప్పి మహాలక్ష్మి కాస్త గదిలోకి వెళ్ళిపోతుంది. థ్యాంక్స్ అన్నయ్య వదిలిని మళ్ళీ తీసుకొచ్చినందుకు అనగానే ఏం చేసావరా, కొంపదీసి ఇల్లు ఏదైనా అని చెప్పాను కదన్నయ్య, మహాలక్ష్మి నా కోసమే పుట్టింది, నన్ను పెళ్లి చేసుకోవడం వెనక కూడా ఏదో బలమైన కారణం ఉంటుంది అని, మరి అలాంటి తప్పుడు నా నుంచి మహాలక్ష్మి ఎందుకు దూరం అయిపోతుంది, ఆ భగవంతుడు ఎందుకు దూరం అయ్యేటట్టు చేస్తాడు, ఖచ్చితంగా చెయ్యడు, ఎక్కడొక చోట మహాలక్ష్మి నా కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి ఏమోరా నువ్వు మళ్ళీ అబద్ధాలు చెప్తే అమ్మాయి దృష్టిలో ఇంకా చెడ్డవాడివైపోతావు, తర్వాత నీ ఇష్టమని మాధవ్ కాస్త చెప్తాడు. చెప్పేసరికి ఇంకా మహాలక్ష్మి కూర్చుని ఆలోచించుకుంటూ ఉంటుంది. వదిన అంటూ కన్నా వస్తాడు. ఏంట్రా అని చెప్పనగానే రా వదిన మనం అలా బయటికి వెళ్ళి గుడికి వెళ్ళి వద్దాము, ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి కదా, మనిద్దరం గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని వద్దాము అని చెప్పి ఇద్దరు కూడా బయటికి బయలుదేరతారు. బయటికి బయలుదేరేసరికి మధ్యలో గాయత్రి కనిపిస్తుంది. గాయత్రి కనిపించి ఎక్కడికి వెళ్తున్నారా కన్నా అని చెప్పాను. కానీ గుడికి వెళ్తున్నామే, అయితే నేను రానా, మరి మీ అమ్మ చూస్తుందేమో చూసుకో మరి అని చెప్పనేసరికి మా అమ్మ లేదురా పొరుగురు వెళ్ళింది నాకు పెళ్లి సంబంధం తీసుకురావడానికి,
పెళ్లి సంబంధాలు చెడగొట్టలేక నేను సతమతం అయిపోతున్నాను రా అని చెప్పాను. కానీ ఎందుకు పెళ్లి సంబంధాలు చెడగొట్టడం? మీ అమ్మగారికి అర్థమయ్యేటట్టు చెప్పాలి కదా. మీకు ఈ పెళ్ళి అంటే ఇష్టం లేదని, మీరు తననే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారని అర్థమయ్యేటట్టు చెప్తే సరిపోతుంది కదా అంటూ మాట్లాడేసరికి, సరే పద అని ముగ్గురు కూడా గుడికి వెళ్తారు. గుడికి వెళ్ళిన తర్వాత ఏం మొక్కున్న మహాలక్ష్మి అనగానే, అనుకున్న కోరికలు చెప్తే నెరవేరవు అంటారు కదా అనగానే, మరి నేను అనుకున్న కోరిక ఏంటో చెప్పనా? మా బావకు నాకు పెళ్ళి జరగాలి, పెళ్ళి జరగాలనే నేను కోరుకుంటాను అంటూ చెప్పేసేసరికి, జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది అని కోరుకుంటున్నాను అని చెప్పి గాయత్రి చెప్తుంది. సరే నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందిలే, భగవంతుడికి చెప్పి మాకు కూడా చెప్పావు కదా అంటూ ఇంకిద్దరు అంతా నవ్వుకున్న తర్వాత, సరేరా మా అమ్మ వచ్చే టైం అయింది, నేను వెళ్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్దాం కన్నా అని చెప్పాను. కానీ నిన్ను మా కేశవన్నయ్య ఎక్కడుంటాడో అక్కడికి తీసుకువెళ్ళనా అని చెప్పనేసరికి, తీసుకువెళ్తావా? సరే తీసుకువెళ్ళు అనగానే, ఇంకా మాధవన్నయ్య ఆల్రెడీ ఇదని తెలుసు కదా, కేశవన్నయ్య గురించి కూడా బయట పెట్టాలని వాడికి ఉద్దేశం కాదు. ఎందుకంటే వీడు ఇన్ని అబద్ధాలు చెప్పాడని అసలు అనుకోలేదు, కేవలం మాధవ్ గురించి మాత్రమే చెప్పాడని అనుకుంటాడంతే. సో కేశవ గురించి ఏం చెప్పాడనేది తాను వాడికి తెలియక, సరే పద వెళ్దామని ఇంకా అక్కడి నుంచి కాస్త బయలుదేరి వెళ్తారు. ఇంకా అలా బయలుదేరి వెళ్ళిన తర్వాత ఇంకా వెళ్ళేసరికి కేశవ బైకు రిపేర్ చేస్తూ చిన్న షెడ్ ఉంటుందంతే. చిన్న షెడ్ ఉండేసరికి, అన్న ఏ వర్రీసు అంటూ ఇంకా వాడి దగ్గర ఉండే ఒక గుమస్తా ఉంటాడు కదా, వాడు మాట్లాడతాడు. ఏమీ లేదురా, మా ఇంట్లో మా వదిన వచ్చింది కదా, మా ఇంట్లో వాళ్ళ పద్ధతులు మారితే బాగున్నాని కోరుకుంటున్నాను. డోంట్ వర్రీస్ అన్నా, నువ్వేం కంగారు పడకు, ఖచ్చితంగా పరిస్థితులు మారతాయి. ఇన్ని రోజులు ఆడవాళ్ళు లేరు కాబట్టి పరిస్థితులు మారలేదేమో, ఇక మీదట ఖచ్చితంగా పరిస్థితులు మారతాయన్నా, నువ్వు దీని గురించి ఆలోచించకన్నా అంటూ మాట్లాడేసరికి, సరేలేరా అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా, అన్నయ్య అనుకుంటూ కన్నా వస్తాడు. ఏరా కన్నా ఎలా వచ్చావు, డబ్బులు ఏమైనా కావాలా అనగానే, కాదన్నయ్య, చూడు నేను ఎవరిని తీసుకొచ్చానో అంటూ చూపించేసరికి, వదిన రెండొదిన రండి అని చెప్పాను. కానీ కేశవ అని చెప్పాను. కానీ చెప్పండి వదిన, మీరు ఇక్కడే ఉంటారా అని చెప్పనేసరికి, అవునొదిన, ఈ షెడ్డు అన్నదే, అన్నే దగ్గరుండి చూసుకుంటాడు, అన్న దగ్గర నేను అసిస్టెంట్గా ఉంటాం వదిన అంటూ ఇద్దరు కూడా మాట్లాడేసరికి ఒక్కసారిగా మహాలక్ష్మికి చాలా కోపం వస్తుంది. అటు మాధవ విషయంలో అబద్ధం చెప్పాడు, ఇటు కేశవ విషయంలో కూడా అబద్ధం చెప్పాడు కదా. చెప్పినందుకు గాను మహాలక్ష్మికి చాలా కోపం వచ్చి, అసలు వీడు మనిషేనా, వీడు ఇన్ని అబద్ధాలు ఇన్ని మోసాలు చేస్తున్నాడు అని అనుకుంటూ, సరే అని ఏం మాట్లాడదు. ఒక్క నిమిషం వదిన, ఒరే వెళ్ళి జ్యూసులు తీసుకురారా అనగానే, వద్దు కేశవ అనగానే, ప్లీజ్ వదిన, రాక మీరు ఇలా వచ్చారు, మిమ్మల్ని బుట్టుగా పంపించలేనని వెంటనే జ్యూస్ తెప్పించి ఇంకా జ్యూస్ అది ఇస్తారు. ఇచ్చినా కానీ మహాలక్ష్మికి తాగడం కూడా ఇష్టం లేదు. ఎందుకంటే చక్రి అబద్ధం చెప్పాడన్న విషయం క్లియర్గా తెలుస్తుంది. చక్రి అబద్ధం చెప్పడం వల్ల మహాలక్ష్మికి కోపం వస్తుంది. కోపం వచ్చేసరికి ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా వాడిని నిలదీయకుండా ఉండడం కుదరదు అని మహాలక్ష్మి కాస్త సరాసరి ఇంటికి వచ్చేస్తారు. ఎక్కడికి వెళ్ళారా అనగానే, కేశవన్నయ్య షెడ్కి వెళ్ళాము అని చెప్పనేసరికి, ఏంటి కేశవ షెడ్కి తీసుకెళ్ళావా అని చెప్పాను. కానీ అవునన్నయ్య, ఏం జరిగింది అనగానే, అసలు వాడి షెడ్కి నువ్వెందుకు తీసుకువెళ్ళావరా, నీతో పాటు మీ వదిన కూడా వచ్చిందా అనగానే, నేను తీసుకెళ్ళిందే వదిన వచ్చిందా అని అడుగుతున్నావేంటి, అసలు నీకు బుర్ర పనిచేస్తుందా అని చెప్పాను. కానీ నాకు బుర్ర పనిచేస్తుందిరా, నన్నే మీరు ఇలా బ్రతకనిచ్చేటట్టు లేరు, మీరే ఏదో రకంగా నన్ను సరిగ్గా బ్రతకనివ్వరా, ప్రతిరోజు ఆవిడ చేత అక్షంతలు వేయిస్తేనే కానీ ప్రశాంతంగా ఉండరు కదా అని చెప్పాను. కానీ ఏం జరిగింది అన్నయ్య అని చెప్పనేసరికి, ఏమీ కాలేదు సరేనా, కొంచెం సైలెంట్గా ఉండు అనేసరికి, ఇంతకీ మీ వదిన ఎక్కడుంది? ఏమో అన్నయ్య, కేశవన్నయ్య షెడ్కి వెళ్ళినప్పటి నుంచి కూడా వదిన మొహం చాలా డల్గా మారిపోయింది,
పైగా నేను మాట్లాడినా నాతో కూడా సరిగ్గా మాట్లాడలేదు వదిన, ఏమై ఉంటుందంటావు అని చెప్పి మాట్లాడేసరికి ఏమై ఉంటుందా, అసలు నిన్ను కాదురా, నిన్ను మామూలుగా అనకూడదు అని చెప్పాను. కానీ నేనేం చేశాను అన్నయ్య, నేనేం చేయలేదు కదా, మరి నువ్వు నన్ను తప్పు పడుతున్నావేంటి? నా తప్పు ఏమీ లేదన్నయ్య, నేను ఏమీ తప్పు చేయలేదు. గుడికి వెళ్ళాము, గుడి దగ్గర నుంచి కేశవన్నయ్య షెడ్డు దగ్గరే కదా అని చెప్పి కేశవన్నయ్య షెడ్ దగ్గరికి తీసుకువెళ్ళాను, అంతే. ఆ మాత్రం దానికే నువ్వు నన్ను తప్పు పడుతున్నావు అన్నయ్య అంటూ ఇంకా బాధపడేసరికి సర్లేరా, సారీ, ఏది ఎలా జరగాలంటే అలా జరుగుతుంది, ఇప్పుడు ఎన్ననుకుంటే ఏం లాభం అంటూ మాట్లాడడంతో సర్లే అన్నయ్య, వదిన గదిలోనే ఉంది, నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి వరకు వెళ్ళొస్తాను అని. అక్కడ ఎవరు ఉండరు, చక్రి మహాలక్ష్మి మాత్రమే గదిలో ఉంటారు. గదిలో ఉండేసరికి ఇంకా మహాలక్ష్మి ఏంటి ఇలా వచ్చారు అంటూ గట్టిగా కేకలు వేస్తుంది. అది కాదు మహాలక్ష్మి గారు, ఇంకెన్ని అబద్ధాలు చెప్తారు, ఇంకెన్ని మోసాలు చేస్తారు. మాధవ మీ పెద్ద ఏమో ఆర్కిటెక్ట్ అని చెప్పారు, మీ రెండో తమ్ముడు కేశవేమో మెకానికల్ ఇంజనీరు పలానా కంపెనీలో జాబ్ చేస్తున్నాడు, పెద్ద కంపెనీ అంటూ చెప్పుకొచ్చారు. అది లేదు ఇది లేదు, చిచి, మీలా ఇన్ని అబద్ధాలు చెప్పే వాళ్ళని నేను ఎవరిని చూడలేదు. మీరు ఇన్ని అబద్ధాలు ఇన్ని మోసాలు చేస్తారని కలలో కూడా అనుకోలేదు. వెళ్ళండి ఇక్కడి నుంచి, మీ మొహం కూడా నాకు చూపించొద్దు అంటూ మహాలక్ష్మి కాస్త చెడామడా తిట్టి బయటికి పంపించేస్తుంది. బయటికి పంపించేసేసరికి ఇంకా బయట కూర్చుని ఉంటాడు. ఈలోపు పొద్దుపోతే అందరూ వచ్చి ఇంకా భోజనాలు చేసి పక్కల వేసుకొని పడుకుంటూ ఉండగా అదే సమయంలో నారాయణ ఎప్పుడు కూడా తాగొస్తాడు. ఆ రోజు తాగకుండానే లోపలికి డైరెక్ట్ వస్తాడు. ఏంట్రా వీడెక్కడ పడుకున్నాడు, యారా పెళ్లి జరిగింది కదా, నువ్వెక్కడ ఉండడం ఏంటి అనగానే అదేమీ లేదు అని చెప్పనేసరికి, లేదు, నువ్వెక్కడ పడుకోకూడదు, గదిలో పడుకోవాలి, పద వెళ్ళు గదిలో పడుకో అంటూ బలవంతంగా తలగడి దుప్పటి తీసి వాడి చేతిలో పెట్టి, వెళ్ళు తలుపు కొట్టి పడుకో అని చెప్పి ఇంకా తలుపు కొడుతూ ఉంటే మహాలక్ష్మి కాస్త తలుపు తీస్తుంది. తీయడంలోనే చేతిలో దిండు దుప్పటి చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి ఇక్కడికి వచ్చారు అనగానే, బయట మా నాన్న ఉన్నాడండి, గొడవ చేస్తాడు, ప్లీజ్ అండి అర్థం చేసుకోండి, మీకేం ఇబ్బంది కలిగించను, నేను కిందే పడుకుంటాను, మీ కంటికి కూడా నేను కనిపించను, ప్లీజ్ అండి అంటూ బ్రతిమాలుతూ ఉండగా, సరే రండి అని ఇంకా కిందేమో చక్రి పడుకుంటాడు, మంచం మీద మహాలక్ష్మి పడుకుంటుంది. కానీ అదే రూమ్లో మరొక వ్యక్తి వచ్చి పడుకుంటే అతను కింద పడుకున్నా కానీ మహాలక్ష్మి ఇన్కన్వీనియన్స్గా ఫీల్ అవ్వలేదు కదా, ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవ్వలేక ఇంకా రోజు రాత్రంతా కూడా కూర్చునే ఉండిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే, పెద్ది చాలా తలపోటుగా ఉంది పెద్ది, నాకు కొంచెం టీ ఇస్తావా అనగానే, ఏమ్మా మహాలక్ష్మి కళ్ళేంటి అలా ఉన్నాయి, రాత్రంతా నిద్రపోలేదు కదా పెద్ది అని చెప్పనేసరికి, నిద్రపోలేదా, ఏం జరిగిందమ్మా, మా చక్రి లోపలికి వచ్చాడు కదా, నాకు నిద్ర పట్టలేదు, చక్రి ఏదైనా చేశాడా అనగానే, లేదు పెద్ది, అంటే రూమ్లో ఒక్కదాన్ని పడుకోవడం అలవాటు కదా, చక్రి వచ్చి నేల మీద పడుకున్నా నాకే భయం అనిపించి కళ్ళు మూసుకోలేదు, రాత్రి అంతా కూడా కూర్చునే ఉన్నాను అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది. షాక్ అయ్యేసరికి, అంత పని జరిగిందా అనగానే, అవును పెద్ది అని చెప్పి షాక్ అవుతాడు. అవును పెద్ది అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. సర్లే అమ్మా, నేను ఏదో ఒకటి చెప్తానులే మా నాన్నకు, నువ్వు ఇబ్బందిగా ఫీల్ అవ్వద్దు, చక్రిని లోపలికి పంపించనులే అని చెప్పి పెద్ది అంటాడు. చాలా థ్యాంక్స్ పెద్ది, ఆ పుణ్యం కట్టుకో, ప్రతిరోజు నిద్ర లేకుండా ఉంటే చాలా ప్రమాదం, సుమారు 8-9 గంటలైనా నిద్రపోవాలంట, రాత్రి అస్సలు నిద్రపోలేదు, పగలు కూడా నిద్రపోవడానికి కుదరలేదు అని చెప్పి మాట్లాడేసరికి, సర్లే అమ్మా నేను మాట్లాడతాను కదా, నేను మేనేజ్ చేస్తాను కదా, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పి ఇంకా మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న తర్వాత టీ ఇస్తే టీ తాగేసి వెళ్ళిపోతుంది మహాలక్ష్మి తన గదిలోకి. వెళ్ళిపోవడంతో ఇంకా ఇక్కడి నుంచే మహాలక్ష్మి అలా చక్రి ఒక రోజు రాత్రి తన గదిలోనే ఉంటేనే అంత ఇబ్బందిగా ఫీల్ అయిన మహాలక్ష్మి మరి చక్రిని లైఫ్ లాంగ్ తన భర్తగా యాక్సెప్ట్ చేస్తుందా? చక్రి మీద మహాలక్ష్మికి ప్రేమ కలగాలని,
చక్రి మహాలక్ష్మి ఒకటవ్వాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్